ప్రతి ఒక్కరూ కూడా స్వయం సమృద్ధితో ఎదగాల్సిన అవసరం ఉందని శిష్టకరణ సామాజిక ప్రతినిధులు పేర్కొన్నారు. చంద్రనగర్ శిష్టకరణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణం సంక్షేమ సంఘం కార్యవర్గాన్ని ఆహ్వానించి సత్కరించారు. ఈ సందర్భంగా శిష్టకరణ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావన వచ్చింది. అదే క్రమంలో ఓబీసీ సాధన అతి త్వరలోనే సాధ్యమవుతుందని, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుముఖంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ గ్రాంట్ నుంచి జేకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గోపాలపట్నం సమీపంలోని బాయ్ జంక్షన్లో ఇక్కడ ఒక ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో చంద్రనగర్ శిష్టకరణ సేవా సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఈ సమావేశం సారాంశం ఇలాంటి తెలియజేస్తున్నారు. దబ్బీరు సత్యప్రసాద్ నా పేరు. ఎలమంచిలి సంఘం నుంచి ఇక్కడికి వచ్చాను. రాష్ట్ర సలహా సంఘానికి చైర్మన్గా ఉన్నాను. సో ఇవాళ ఇక్కడ సంఘం అనేటటువంటి సమావేశం జరిగింది. అంటే కుటుంబ వ్యవస్థని బలోపేతం చేసి తద్వారా కుటుంబంలో అందరూ కూడా ఈ శిష్టకరణ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి, ఆ సంఘము మళ్ళీ జిల్లా స్థాయిలో సంఘంగా ఏర్పడి, రాష్ట్ర స్థాయిలోని జాతీయ స్థాయిలోని కూడా సంఘాలుగా ఏర్పడి వాళ్ళ తాలూకు ఆలోచనలు ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా అమలు చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ముఖ్యంగా ఓబీసీ చేయాలనేటటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఒక పోరాటం జరుగుతుంది. దాదాపుగా 4-5 శతాబ్దాల నుంచి కూడా దశాబ్దాల నుంచి కూడా ఈ పోరాటం అనేది జరుగుతుంది. చాలా పేదరికం ఇందులో ఉంది. పేదరికాన్ని కూడా పోగొట్టాలని అనుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి పథకాలు వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలి అనేటటువంటిది ఒక లక్ష్యంగా సంఘాలు అనేటటువంటివి బలంగా ఉండాలని చెప్పి కోరుతున్నాము. తర్వాత రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. అంటే విద్య, ఆరోగ్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉన్నాయి. యాక్సెస్లోకి లేవు, ఇప్పుడు అందుబాటులోకి లేవు. అట్లన్నింటినీ కూడా బాగా పెంచాలి. విద్యను పెంచాలి, ఆరోగ్యాన్ని పెంచాలి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధిని పెంచాలి, స్వయం ఉపాధిని పెంచాలి. ఆ విధంగా శిష్టకరణాలు యువతకి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడమే కాకుండా ఇంకా 10 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించాలి అనేటటువంటి లక్ష్యం. సో వాటిని కూడా ఈ సంఘాలు ఏంటంటే ఇంటర్ఫేస్ ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఉంది, తర్వాత బోల్డ్ అండ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ ప్రతినిధి ఆ ఆఫీసర్లు పిలిచి సంఘ ప్రతినిధులందరూ కూర్చుని, సంఘ సభ్యులు కూర్చుని, యువత కూర్చుని ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసి అవకాశాలు ఏంటనేటటువంటిది, ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి, ఏ విధంగా ఉపాధి అవకాశాలు వస్తాయి అనేటటువంటిది, సాంకేతిక పరమైనటువంటి విషయాలు, న్యాయపరమైనటువంటి విషయాలు కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుని ఆ విధంగా అవకాశాలను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, లేదా ఒక ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఉద్యోగం కేవలం మనకి మన కుటుంబానికి మాత్రం పరిమితం అవుతుంది. అదే కనుక మనమే కనుక ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా ఒక స్వయం ఉపాధి అయితే మనమే ఒక 10 మందికి అన్నం పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మరి మరికొంతమందికి మాట్లాడుతున్నాం. మానాపురం గౌరీశంకర్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ మీ అందరం కూడా ఈ సమావేశానికి వచ్చి వీళ్ళందరి దగ్గర మీరు తెలుసుకుంది ఏంటంటే, ఏదైతే ఓబీసీ ఉన్నదో ఆ ఓబీసీ వల్ల ఏదైతే మన క్యాస్ట్ వెనుకబడి ఉన్నది, మనకి ఎక్కువ మార్కులు వచ్చినా ఆ ఓబీసీ లేకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, లేదంటే నీట్, ఐఐటి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ మేము మా పిల్లలు పొందలేకపోతున్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే 2009లో బీసీ వచ్చిన నాటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇది ఒక ప్రభుత్వంతో ముడిపడిన అంశం కాబట్టి మన ఆ దృష్టితో మేము కూడా మా పోరాటాన్ని, మా విన్నపాలని మన పెద్దలందరూ కూడా వినవించడం జరుగుతుంది. లాస్ట్ మంతే ఢిల్లీలో రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఎన్సీబీసీ చైర్మన్ గారిని కూడా కలవడం జరిగింది. అప్పుడు కలిసినప్పుడు ఏం చెప్పారంటే, వాళ్ళు మన ఒక్క కులమే కాదు, ఇంకొక మన ప్రాంతంలో ఒక 5 కులాలు ఉన్నాయి. 5 కులాలు కూడా అతి త్వరలో ఆ చైర్మన్ గారు కానీ, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అతి త్వరలో 5 కులాలు కూడా ఎక్కువగా దీని మీద ప్రధానమంత్రి గారి దృష్టి కేంద్రీకరించారు కాబట్టి అతి త్వరలో వీళ్ళకి ఓబీసీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ఆ సమావేశాలు అందరూ కూడా చెప్పడం జరిగింది.
అయితే దానికి అనుగుణంగా మరి అందరూ కూడా మా ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎవరు చేస్తూ ఉన్నారు, దీన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆర్డినెన్స్ పంపిస్తూ ఉన్నారు, పంపించేటప్పుడు వాటిని అక్కడ ఎవరు పరిశీలి చేస్తున్న విషయాన్ని నలుగురికి తెలియజేయాలనే ఉద్దేశంతో రామ్మోహన్ రెడ్డి గారి యొక్క సలహాలు సూచనల మేరకు రామ్మోహన్ రెడ్డి గారి యొక్క కృషితో ఇది త్వరలో మేము సాధిస్తామన్న విషయాన్ని మా కుల బంధువులు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము వాళ్ళకి వివరించడం జరిగింది. మనిషి ఎదిగేందుకు విద్య అనేది చాలా అవసరం. అంటే విద్య అంటే ఆర్థిక విద్య పర్వాలేదు, కానీ ఉన్నత విద్య కలిసేసరికి కూడా ఖర్చుల భారం విపరీతంగా ఉంటుంది, ఆర్థిక భారం విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఆ భారం పెనుభారంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా ఉన్నత విద్యా వ్యవస్థలోని రిజర్వేషన్ రావాలంటే సెంట్రల్ స్థాయిలోని అది ఓబీసీ కింద లేదు మాత్రం సాధ్యమని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అది దాదాపుగా తుది దశ చేరుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి కూడా ఈ విషయంలోనే చాలా పాజిటివ్గా ఉన్నారు. అది త్వరలోనే ఒక మంచి నిర్ణయం తెలియజేస్తున్నారు. నేను భద్రమాంతి వెంకట్రావు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్గా నేను మా కమ్యూనిటీలో ఉన్నాం. శిష్టీకరణాలు అనేది ఒక చిన్న సామాజిక వర్గం అండి. ఆంధ్రప్రదేశ్లో చాలా కులాలు ఉన్నాయి, దేశంలో చాలా ఉన్నాయి. శిష్టీకరణం అనేది చాలా చిన్న కులం. మా సంఖ్య కూడా చాలా తక్కువ మంది ఉన్నాం. అయితే మేము ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్య, వైద్య అండ్ సామాజికంగా కానీ అన్ని రంగాల్లో కూడా బాగా వెనుకబడి ఉన్నాం. మేము ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రభుత్వం మాకు ఆ సహాయం అందించాలి. ఆ విధంగా మమ్మల్ని ఓబీసీలోకి చేర్చుకుంటే మేము ముందుకు వెళ్ళగలం అని మా అందరి ఆలోచన. కనుక రాజకీయ నాయకులందరూ కూడా మా కమ్యూనిటీకి సహాయం చేసి మమ్మకు ఓబీసీ త్వరగా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. బంగారు కంచానికి సరే గోడ చెరువులు అవసరం. మనం ఎంతగా పోరాటం చేసినా సరే ఖచ్చితంగా రాజకీయ నాయకుల బలం కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా తగిన సాయం చేసినంత అవసరం ఉంది. నా పేరు బర్లి రామానందం. గత 40 సంవత్సరాలుగా ఈ కొత్తపాలెం ఏరియాలోనే ఉంటున్నాను. 1922 సంవత్సరంలో కొత్తగా చంద్రనగర్ ఏరియా శిష్టీకరణ అసోసియేషన్ స్థాపించి అప్పటి నుంచి నడుపుతున్నాను. అనేక సామాజిక కార్యక్రమాలు, తర్వాత పిక్నిక్లు, ఎక్కడ ఇదైనా సరే అటెండ్ అవుతున్నాను, అందరిని హాజరుపరుస్తున్నాను. ఇంత తర్వాత మళ్ళీ బ్రతికిందనమాట. అంతవరకు లేదు ఎక్కడనో మన సంఘం అనే. తర్వాత అన్ని కులాలకు కూడా ఏదో సామాజిక భవనం ఏదో ఉన్నది. రెల్లి కులం, రజక, ఆర్య, వైశ్య సంఘ, బ్రాహ్మణ సంఘ ఎక్కడ ఉంది. కానీ కరణాలకి ఎక్కడ కరణాల సామాజిక భవనం లేదు, కరణాల కళ్యాణ మండపం లేదు. అలాగే ఏదైనా ఇచ్చేసి ఏర్పాటు చేస్తే ఇదే మంచి సమయం. ఇంత మంచి వాళ్ళు ఎవరు దొరకరు, మంచి నాయకులు కూడా, మంచి ప్రభుత్వం కూడా ఉంది. ఈ టైంలోనే ఏదైనా ఏర్పాటు చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బలివాడ సత్యారావు, రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఓబీసీ అనేది ప్రధాన సమస్య మనకి. ఎందుకంటే మన శ్రీ కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు అయితే మంచి కమిట్మెంట్తో ఉన్నారు. ఓబీసీ సాధించే వరకు శిష్టీకరణాలు, కళింగ కోమటి, సవర, సొండి ఒక 5 కులాలకి కంపల్సరీగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మేము మార్చి 27 కూడా ఓబీసీ కమిషనర్ దగ్గర రమ్మని చెప్పి ఆయన దగ్గరుండి మన కులాల పార్లమెంట్లకు పెర్మిషన్ ఇస్తూ మనకి అవకాశం ఇచ్చారు. అక్కడ దగ్గరుండి ఆయన సమస్యల మీద మనకి కమిట్మెంట్ ఇస్తూ ఇలా తప్పనిసరిగా చేస్తాం, ఒక ప్రధానమంత్రి దృష్టికి తీసుకుని వచ్చి ఈ సమస్యకి పరిష్కారం చేస్తామని ప్రభుత్వ పరంగా ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరుతూనే ఆకాంక్షిస్తున్నాం. ఏ కార్యక్రమం సరే విజయవంతం అవ్వాలంటే మహిళలు ఏందే ముందుకెళ్ళదు. అది అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మనం చూసినటువంటి శిష్టీకరణ అసోసియేషన్. ఈ కార్యక్రమం సక్సెస్ అని కూడా ఒక మహిళ ఉన్నారు, ఆమె కవిత. ఏంటి మీ వల్ల కార్యక్రమం సక్సెస్ అయినట్టుంది? అదేం లేదు సార్, అందరూ కలిస్తేనే ఏ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఇంటికి నలుగురు బాగుంటేనే ఆనందంగా ఉంటుంది ఆ కుటుంబం అన్నట్టు. ఆ శిష్టీకరణాల కుటుంబం కూడా అందరూ బాగుంటే నేను బాగుంటాను, అందరిలో నేను ఉంటాను. ప్రత్యేకంగా మహిళలకి చెప్పాలి అని అంటే ప్రతి దాంట్లో మనకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనం వెతుక్కోవడంలో కూడా లోటుపాట్లు ఉన్నాయి అని కూడా మన కులం తరపున కూడా నేను చెప్తున్నాను అందరికీ. మన కులం అనే కాదు, అన్ని కులాలు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. దాన్ని కూడా యూజ్ చేసుకోమని చెప్తున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్స్ హెల్త్ డిపార్ట్మెంట్స్ అవని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అవని, ఓకే. స్కిల్ డెవలప్మెంట్స్ అవని అన్ని ప్రభుత్వాలు కన్నా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు అన్ని విధాలుగానే అనుకూరిస్తున్నాయి. సో ఆ వంతు సాయంగానే నేను సీఎం రిలీఫ్ ఫండ్లో పాల్గొనటం కానీ, తోటి వారికి సహాయం చేయటంలో కానీ, మహిళలకు కూడా ఎంప్లాయ్మెంట్స్ చేయటం కానీ, మొన్న జాబ్ మేళ పెట్టడంలో ఎంప్లాయ్మెంట్స్ చేయటం కానీ, ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వర్తించడం జరిగింది. మహిళలకే కాదు, నా సిస్టర్ గారు, నా కుటుంబం వాళ్ళందరికీ కూడా నాకు చేతనన్నంత వరకు నా ప్రభుత్వం తరఫున కానీ, నా పెద్దల తరఫున కానీ అందరు సహాయ సహకారాలు తీసుకొని మరి వాళ్ళకి నేను సహాయం చేస్తానని హిందూ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఇది మహిళలు అన్ని రంగాల్లో ముందున్నట్లయితే సహజంగానే కుటుంబాలు కూడా ముందుకెళ్తాయి. ఒకవేళ సొసైటీలో కానీ మహిళలు యాక్టివ్గా ఉంటే ఆ సొసైటీ మొత్తం కూడా యాక్టివేట్ అవుతుంది. ఇందుకు ఉదాహరణ కవిత చెప్పిన మాట మనం విన్నట్లయితే ఏదైతే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఇటీవల కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యక్రమాలను ప్రజలు అంటే కార్యక్రమాలు నిజంగా అర్హులకు చేరవేసే విధంగానే మహిళ కృషి చేస్తున్నారు. సో ఆ కృషి అలాగే కొనసాగాలి. మరింత మంది ప్రభుత్వం తాలూకు పథకాలు ఉన్నట్టు ఆశిద్దాం.